ఇక వివరాలకు వెళ్తే పారిశ్రామిక అభివృద్ధిలో తెలంగాణ ప్రపంచ దేశాలతో పోటీ పడే విధంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్కు సంబంధించి అధికారులతో సీఎం సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి తీసుకోవాల్సిన నూతన విధానాలపై పలు సూచనలు చేశారు. గత సమీక్షా సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు, పనుల్లో పురోగతికి సంబంధించిన వివరాలను అధికారులు సీఎంకు వివరించారు. టెక్స్టైల్కు సంబంధించి రాష్ట్రంలోని పవర్ లూమ్, హ్యాండ్లూమ్ కార్మికులకు ఉపయోగపడేలా కొత్త పాలసీలను రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. పారిశ్రామిక అభివృద్ధికి సంబంధించిన కొత్తగా 6 పాలసీలను రూపొందించినట్లు అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. ఎంఎస్ఎంఈ పాలసీ, ఎక్స్పోర్ట్ పాలసీ, అదేవిధంగా న్యూ లైఫ్ సైన్సెస్ పాలసీ, రివైజ్డ్ ఈవీ పాలసీ, మెడికల్ టూరిజం పాలసీ, గ్రీన్ ఎనర్జీ పాలసీలను రూపొందిస్తున్నామని సీఎంకు వివరించారు. ఎన్నికల కోడ్ ముగిసేలోగా పారిశ్రామిక పాలసీలను పూర్తి స్థాయిలో రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇందుకు సంబంధించి ప్రపంచ దేశాల్లో ది బెస్ట్ పాలసీలను అధ్యయనం చేయాలని సూచించారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని సినీ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి, ప్రజాకవి అందశ్రీ మర్యాదపూర్వకంగా కలిశారు. సీఎం నివాసంలో ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఎంఎం కీరవాణి, అందశ్రీని శాలువాతో సత్కరించారు. బుద్ధుడి విగ్రహాలను బహుకరించారు. ఈ కార్యక్రమంలో సీఎం ప్రధాన సలహాదారు వేం నరేందర్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ పాలసీలు ఏమైనా ఉంటే అవన్నీ కేబినెట్లో నిర్ణయం జరుగుతాయని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. 19 మద్యం డిపోల్లో అన్ని రకాల వ్యాన్ల నిల్వలు ఉన్నాయని తెలిపారు. గత ప్రభుత్వం బకాయిలు చెల్లించలేదని, తాము ఒక్కొక్కటిగా బకాయిలు చెల్లింపు చేస్తున్నామని చెప్పారు. మద్యం కొత్త పాలసీపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. ఈ రోజున అన్ని మద్యం డిపోలో 19 మద్యం డిపోల్లో మద్యం నిల్వలు పుష్కలంగా ఉన్నాయి, అన్ని బ్రాండ్లకు సంబంధించి. సరే, 1, 2 ఇష్యూ సంబంధించి కారణం ఏది రాసిన కారణం, ఈ బ్రాండ్లకు సంబంధించి కార్పొరేషన్లో నిల్వలకు సంబంధించి రీటైల్ అందరూ కూడా చూసుకునేటువంటి వీక్షించే సదుపాయం ఉంది. ఏవి అడిగితే అవి పెడతారు. ఇది జనరల్ సిస్టమ్. మేము కొత్తగా వచ్చి పెట్టింది చేసింది కాదు, కార్యక్రమం కాదు. అయితే ఇందులో ఈ రోజున కూడా ఈ మద్యానికి సంబంధించి సేల్స్ చూస్తే వాస్తవంగా అందుబాటులో తగ్గాలి కదా, అందుబాటులో లేకపోతే సేల్స్ తగ్గాలి కదా. గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి పెరిగినాయి, మరి నిల్వ లేకపోతే పెరుగుతాయి ఎందుకు? సింపుల్ క్వశ్చన్ ఆఫ్ కామన్ సెన్స్. రెండవది, ఒకటి వాస్తవం, ఈ యొక్క చెల్లింపులకు సంబంధించి కొన్ని పెండింగ్ ఉన్నటువంటి విషయం వాస్తవం. అది కూడా గత ప్రభుత్వ హయాంలోనే, అంటే మేము అధికారం చేపడితే డిసెంబర్ 7 నాటికే గత ప్రభుత్వంలో అక్టోబర్ నుంచే పెండింగ్ పెట్టారు. సుమారుగా 2,300 కోట్ల రూపాయలు, సుమారు 2,350 కోట్ల రూపాయలు. ప్రజాభవన్లో ఘనంగా రాజీవ్ గాంధీ వర్ధంతి వేడుకలు నిర్వహించారు. రాజీవ్ గాంధీ చిత్రపటానికి మంత్రి సీతక్క, పలువురు నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. భారతదేశానికి ప్రధానమంత్రిగా ప్రజలకు చేసిన సేవలు, అభివృద్ధి గురించి మంత్రి సీతక్క వివరించారు. మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ సేవలు మరవలేనివని ఆమె అన్నారు. వెనుకబడిన వర్గాల కోసం ఎంతో కృషి చేశారని పేర్కొన్నారు. రాజీవ్ గాంధీ బడుగు బలహీన వర్గాల నాయకుడు, నవ భారత నిర్మాణ సృష్టికర్త, దేశానికి దిశానిర్దేశం చూపిన మార్గదర్శకుడు రాజీవ్ గాంధీ అని గుర్తు చేశారు. అభివృద్ధి చెందుతున్న దేశాల సరసన భారతదేశాన్ని నిలిపిన ఘనత ఆయనదేనని గుర్తు చేశారు. దేశంలో బీదరికాన్ని పారద్రోలి సమాజ స్థాపనకు ఆయన చేసిన కృషి ఎప్పటికీ మరవలేనివని కొనియాడారు. బీఆర్కే భవన్లో చీఫ్ ఎలక్షన్ అధికారిని ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ కలిశారు. ఈ నెల 27న నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు వర్కింగ్ డే రోజున జరుగుతున్నాయని అన్నారు. ప్రైవేటు ప్రభుత్వ స్థలంలో పనిచేస్తున్న గ్రాడ్యుయేట్ ఎన్నికల ఓటింగ్ ఉన్నవారికి పోలింగ్ రోజు వేతనంతో కూడిన సెలవులు ప్రకటించాలని వెంకట్ కోరారు. నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక తేదీ 27వ తారీఖున, అంటే సోమవారం రోజు 5వ నెల 27వ తారీఖున అనౌన్స్ చేయడం జరిగింది. ఆ డేట్ ఏదైతుందో
అది వర్కింగ్ డేగా ఉండడం వలన ఏదైతే చాలా మంది ఉద్యోగులు ప్రైవేట్ గవర్నమెంట్ సెక్టర్లో ఉన్న వాళ్ళు వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకోవాలంటే ఆ రోజు వర్కింగ్ డేగా ఉంటే ఇబ్బంది కలుగుతుందని చెప్పి అనేక మంది సంబంధించి ఓటర్స్ రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది. ఆ రిప్రజెంటేషన్స్ మేరకు ఈరోజు ఎలక్షన్ కమిషన్ని కలిసి ఏదైతే 27 ఏదైతే పెయిడ్ హాలిడే లెక్క ప్రకటించాలని చెప్పి వారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే గతంలో కూడా ఎప్పుడు కూడా గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ కానీ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ జరిగినప్పుడు దాన్ని హాలిడే లెక్క పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. లాస్ట్ టైం కూడా ఇదే గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ సండే పెట్టడం తోటి దాన్ని హాలిడే లెక్క ప్రకటించలేదు. కానీ ఈసారి వర్కింగ్ డే పెట్టారు కాబట్టి అత్యధికంగా ఓటింగ్ శాతం ఎక్కువ కావాలని చెప్పని వాళ్ళకు కూడా ఏదైతే కన్వీనియంట్ గా ఉండాలని చెప్పి అందరి రిక్వెస్ట్ మేరకు ఎలక్షన్ కమిషన్ కి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఎలక్షన్ కమిషన్ కూడా సానుకూలంగా స్పందించి గతంలో ఏ విధంగా అయితే చేసిరో తప్పనిసరిగా అదే విధంగా అధికంగా ఓటింగ్ శాతం నమోదయ్యే విధంగా వాళ్ళు కూడా చర్యలు తీసుకుంటామని చెప్పి భరోసా హామీ ఇవ్వడం జరిగింది. భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా పటాన్ చెరువులోని స్థానిక అంబేద్కర్ కూడలిలో కాంగ్రెస్ శ్రేణులు నివాళులర్పించారు. దేశం దార్శనికుడిని కోల్పోయిందని, ఆనాడు రాజీవ్ గాంధీ తీసుకున్న కొన్ని గొప్ప నిర్ణయాల వల్ల దేశం అభివృద్ధిలో దూసుకుపోతుందని ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షులు కొలుకూరి నరసింహారెడ్డి అన్నారు. ఐటీ రంగంలో దేశం సాధించిన అభివృద్ధికి ముఖ్య కారకుడు రాజీవ్ గాంధీ అని తెలిపారు. బీఆర్ఎస్ నాయకులపై కొలుకూరి నరసింహారెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. బీఆర్ఎస్ నాయకులు అవాకులు చెవాకులు పేలుస్తున్నారని అన్నారు. హామీల అమల్లో కాంగ్రెస్ విఫలమైందని నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ నాయకులు 9 సంవత్సరాల్లో ఏమి చేశారని శ్వేతపత్రం విడుదల చేయాలని సవాల్ విసిరారు. దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ అవుతారని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పదంలోకి దూసుకుపోతుందని అన్నారు. కులాల మతాల మధ్య ఐక్యత, మానవతావాది, అందరి మధ్య వైషమ్యాలు లేకుండా ఒక తాటిపైకి తీసుకొచ్చి అందరినీ కూడా ఈ భారతదేశంలో పేదరికం పోవాలని, ముఖ్యంగా 18 సంవత్సరాలకు ఓటు హక్కు కల్పించి, అట్లాగే పారిశ్రామిక రంగంగా ముఖ్యంగా టెక్నాలజీ ఐటీ విప్లవం తీసుకొచ్చినటువంటి ఘనత రాజీవ్ గాంధీ గారిది. ఈరోజు రిక్షా పుల్లర్ నుండి మరి విమాన పైలట్ వరకు, భూతలం నుండి ఆకాశం వరకు కూడా ఈరోజు సెల్ ఫోన్లో మాట్లాడుతున్నారంటే అది రాజీవ్ గాంధీ గారి చలవనే. ఈ దేశంలో ముఖ్యంగా పేదరిక నిర్మూలన, యువతకు ఉద్యోగ అవకాశాలు, అట్లాగే టెర్రరిజాన్ని అణచివేత, ముఖ్యంగా దేశంలో రాష్ట్రాలలో ప్రగతిని, అట్లాగే ముఖ్యంగా పంచాయతీరాజ్ చట్టాన్ని తీసుకొచ్చి ఒక ప్రధానికి లేనటువంటి చెక్ పవర్ను పంచాయతీ సర్పంచులకు కల్పించినటువంటి ఘనత రాజీవ్ గాంధీ గారిది. మరి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఈ దేశంలో మానవ హక్కులను, ముఖ్యంగా ఈ దేశంలో స్వేచ్ఛను కలిగి ఉన్నారంటే దానికి ముఖ్య కారకులు కూడా రాజీవ్ గాంధీ గారు. వారికి మేమందరం కూడా ఈరోజు ఘనంగా నివాళులు అర్పిస్తున్నాం. రాబోయే రోజుల్లో భావి ప్రధాని రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేయడానికి, అట్లాగే ఈ రాష్ట్రంలో ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన వస్తున్నటువంటి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పేదల పక్షాన ఉంటారని చెప్పి తెలియజేస్తున్నాం. అట్లాగే పటాన్ చెరువుకు సంబంధించినటువంటి కొంతమంది అధికారులు కూడా ఇంకా బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఆ బీఆర్ఎస్ గతంలో పార్టీ చేసినటువంటి పాలన వాసన ఇంకా పోలేదు. అధికారులకు మేము హెచ్చరిస్తున్నాం, ఇంకా మీరు బీఆర్ఎస్ నాయకులకు అడుగులు మదుగులు తొక్కకండి, మీరు ప్రజల పక్షాన ఉండండి. కొత్తగా నియమితులైన నర్సింగ్ ఆఫీసర్లకు కాంగ్రెస్ ప్రభుత్వం 4 నెలలుగా జీతాలు చెల్లించడం లేదని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన 7,000 మంది నర్సింగ్ ఆఫీసర్ల రిక్రూట్మెంట్ ఘనతను తన ఖాతాలో వేసుకున్న కాంగ్రెస్ సర్కార్ వారిని ఏమాత్రం పట్టించుకోలేదని విమర్శించారు. ఎల్బీ స్టేడియం వేదికగా అట్టహాసంగా నియామక పత్రాలు అందించి గాలికి వదిలేసింది తప్ప వారి జీతభత్యాల గురించి అస్సలు పట్టించుకోవడం లేదని హరీష్ రావు ఆరోపించారు. దీంతో డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పరిధిలో నియమితులైన 4,000 మంది నర్సింగ్ ఆఫీసర్లకు జీతాలు అందక అష్టకష్టాలు పడుతున్నారని తెలిపారు. ప్రతి నెల 1వ తేదీన జీతాలు చెల్లిస్తున్నట్లు లేని గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా వాస్తవాలు గుర్తించాలన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పెండింగ్లో ఉన్న 4 నెలల జీతాలను తక్షణం చెల్లించాలని బీఆర్ఎస్ పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నాను అని హరీష్ రావు పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ 100 రోజుల్లో 6 గ్యారంటీల అమలు ఏమైంది అని మాజీ మంత్రి పున్నాల లక్ష్మయ్య ప్రశ్నించారు. సన్న బియ్యం పంటకు మాత్రమే బోనస్ 500 రూపాయలు ఇస్తామని ప్రభుత్వం చెప్పిందని మండిపడ్డారు. ఎన్నికల కోడ్ ఉండగానే సీఎం రేవంత్ రెడ్డి బోనస్ ఇస్తామని చెప్పారని తెలిపారు. ఈ 6 గ్యారంటీలలో 100 రోజుల్లో చేస్తామనేది
చెప్పారు కదా, నేనైతే అబద్ధం చెప్పట్లేదు కదా, మీరే సాక్ష్యం కదా, మీరు సాక్ష్యమేనా? 100 రోజుల్లో చేస్తామన్నది మీరు సాక్ష్యమే కదా. సరే, మీరు మాట్లాడలేదు, నేను మాట్లాడుతున్నా, అంతే తేడా. మరి 100 రోజుల్లో చేస్తామని ఏం చేశారు? దురదృష్టం, వరి పంటకు 500 బోనస్ ఇస్తామని ఉంది కదా ఇందులో, రైతు భరోసాలో. మిగతా రెండు ఎట్లాగో చేయలేదు, చేయలేరు, ఎప్పుడు చేస్తారు చెప్పలేరు. కానీ 500 బోనస్ అయితే ఇవాళ చాలా ప్రస్ఫుటంగా, చాలా పెద్దగా, ఏదో గొప్ప ఘనకార్యం చేస్తున్నట్టుగా మాట్లాడి చెప్పారు. ఎప్పుడయ్యా 500 బోనస్ ఇస్తామన్నది? మొదలు నవంబర్ డిసెంబర్లో ఖరీఫ్ వచ్చిపోయింది, ఇప్పుడు ఏప్రిల్ మేలో యాసంగి వచ్చింది. ఆ పరిస్థితులు, వడ్లు ఎక్కడున్నాయో మీకు తెలుసు, ఏం జరుగుతున్నదో తెలుసు, ఎంత ఇబ్బందులు ఉన్నాయో తెలుసు. అది కాకుండా సన్నాలకు మాత్రమేనని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పారు. దీంట్లో ఉన్నది ఏంటి? వాళ్ళు ఇప్పుడు మాట్లాడేది ఏంటి? ఇస్తామనేది ఎప్పుడు? అంటే 100 రోజుల్లో చేయాల్సిన హామీలను ఇప్పుడు 6 మాసాలు ఉండవచ్చు, దాదాపు 180 రోజులైంది. మళ్ళీ వచ్చే సీజన్ అంటే అన్నట్టు అది కూడా సన్నాలకు ఇంకో నెల ఎక్కువ అవుతుంది కదా, 5 మాసాలు అవుతుందా? అంటే దాదాపు 11 మాసాలు, 1 సంవత్సరం తర్వాత ఇస్తామని మళ్ళీ ఇప్పుడు 6 మాసాల ముందు ఈ మాట మాట్లాడుతున్నారు. మీకు ఒక వీడియో చూస్తే చాలా బాగుంటుంది. ఇది చూడండి. ఇది 21 ఏప్రిల్ 24, 2024. గత 30 సంవత్సరాలుగా వీధి వ్యాపారాలు చేసుకుంటున్న వారిపై అధికారులు కర్కశంగా వ్యవహరించి ఫుట్పాత్ ఆక్రమణ పేరుతో ఎటువంటి సమాచారం లేకుండా వ్యాపారాలను తొలగించడం అన్యాయమని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నో ఏళ్లుగా జీవనం సాగిస్తున్న వీరి కుటుంబాలకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా ఇలాంటి చర్యలు ఎలా చేపడతారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. వెంటనే అధికారులు స్పందించి దీనిపై తగు చర్యలు చేపట్టకపోతే బాధిత కుటుంబాలకు తాను అండగా ఉండి వారి సమస్యను తీర్చేందుకు కృషి చేస్తారని హామీ ఇచ్చారు. గతంలో ఒక 30 సంవత్సరాల నుంచి ఒక పూలు అమ్ముకున్న వాళ్ళు, ఒక పండ్లు అమ్ముకున్న వాళ్ళు, ఒక ఇస్తరాకులు అమ్ముకున్న వాళ్ళు, ఒక చిన్న చిన్న కూరగాయలు అమ్ముకున్నటువంటి నిరుపేద బిడ్డలు మీకు కూడా చాలామంది విలేకరులు తెలుసు. ఇవాళ కొత్త గాది ఇక్కడ ఉంది 30 సంవత్సరాలు. వాళ్ళు ఈ రోజున వాళ్ళు చెప్పకుండా చేయకుండా ఆల్టర్నేట్ వాళ్ళకి సాయం చేయకుండా వాళ్ళని తీసుకొచ్చి నిన్న జేసీ పెట్టి పోలీస్ ప్రొటెక్షన్ పెట్టి తీసేయడం అనేది ఇది ఒక బాధాకరం. తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుంది, తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కాపాడుకోవాలి అనేటువంటి తెలంగాణ తెచ్చుకున్నాం తప్ప నిరుపేదలను కొట్టగొట్టి ఒక లుల్లు మాల్ కొరకు, ఒక ప్రైవేటు ఒక లుల్లు మాల కొరకు కాపాడేదానికి కాదు మనం తెచ్చుకున్న తెలంగాణ. నేను అధికారులకు హెచ్చరిస్తూ ఉన్నాను, మీరు దయచేసి ఆలోచన చేయండి. ఇక్కడ ఉన్నటువంటి ఒక ఇన్స్పెక్టర్, నేను ఒక ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ కక్షగట్టి, ఒక మున్సిపాలిటీ అధికారి ఒక కక్షగట్టి ఈ విధమైనటువంటి నిరుపేదలను రోడ్డు పాలు చేశారు. మీరు చూస్తూ ఉన్నారు ఎంత భయంకరంగా ఉందో పరిస్థితి. వాళ్ళు చిట్టీలు కట్టుకోవాలి, పొద్దున లేచి స్కూల్ పిల్లలు చదివించాలి. రెండోది, వాళ్ళకు ఉన్నటువంటి విశ్వేశ్వర రోజు మీకు తెలుసు డైలీ ఫైనాన్స్ తెచ్చుకుంటారు. ఆ రోజు అమ్ముకుంటేనే 10 రూపాయలు వచ్చేటటువంటి పరిస్థితి. చాలామందికి భర్తలు లేరు, పిల్లల్ని చదివించాలి. భర్తలు లేనటువంటి ఆడపిల్లలు ఉన్నారు ఇక్కడ, వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు మార్కెట్ కట్టక ముందు నుంచి ఇక్కడ ఉన్నాము. రోజు 200, 300, మాకు భర్తలు లేరు, పిల్లలు సంపాదించే వాళ్ళు లేరు, ఎవరు లేరు. 30 ఏళ్ళ నుంచి 100, 200 తీసి పడేసినా కానీ మేము ఇక్కడ బతుకుతున్నాం. ఎన్నో 100, 200 కుటుంబాలు ఇక్కడ బతుకుతున్నాం. మేము డైలీ ఫైనాన్స్ కట్టుకొని డైలీ బియ్యం డైలీ తెచ్చుకొని తినాలి. మేము సడన్గా పోలీసు వాళ్ళు వచ్చి మొత్తం తీసి పడేసి మీరు ఇక్కడ ఉండొద్దు, మీరు ఇక్కడ పెట్టొద్దు, మాకు పైనుంచి ఆర్డర్ వచ్చింది, కమిషనర్ ఆర్డర్ ఇచ్చిండు. మాకు మొత్తం 100 కుటుంబాలన్నీ మాకు రోడ్డు మీద పడేసారు. ఇక్కడ అన్ని కట్టుకొని కూర్చున్నాం మేము. మొత్తం సామాన్లు అన్నీ కూడా మున్సిపాలిటీ వాళ్ళు వేసుకుపోయారు. ఒక్క సామాన్ కూడా లేదు మాకు, మొత్తం వేసుకోరు. ఒకవేళ పెడితే ఫోటో తీసి 30,000 పెనాల్టీ కలుతాం. ఫోటో తీసి కమిషనర్కి పంపించి 30,000 పెనాల్టీలు మేము వేస్తాం. అట్లయితే పెట్టురు, లేకుంటే లేదు. మొత్తానికి మీరు పెట్టొద్దు, మొత్తానికి ఇక్కడ పెట్టొద్దు అని అక్కడ పెట్టనిస్తలేరు సార్. సామాన్లన్నీ వేసుకుపోయారు, అన్నీ పలగొట్టేసారు. మాకు తిననీకే తిండికి కూడా లేదు సార్. మొగోళ్ళు కూడా లేరు మాకు. మా భర్తలు చచ్చిపోయి 11 సంవత్సరాలు అయింది. ఇంటికి కిరాయి కట్టుకోవాలి, రోజు తెచ్చుకోవాలి.
రెమ్యూరెంట్ కట్టుకోలేదు. తెచ్చిన రోజు మాకు తిండి లేకుంటే లేదు సార్. పోలీసులు దౌర్జన్యంగా, ట్రాఫిక్ వాళ్ళు పోలీసులు దౌర్జన్యంగా ధర్నాలు చేస్తారు. ఎవరికి చెప్పుకుంటారో మీరు చెప్పుకోరు. మాకెవ్వరు లేరు సార్ మాట్లాడేవాళ్ళు. ప్రభుత్వమే మాకు ఆదుకోవాలి సార్. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ప్రయోజనాలు తాకట్టు పెట్టి ప్రజాధనాన్ని ఒకరిద్దరు బడా కాంట్రాక్టర్ల పాలు చేస్తుందని మాజీ ఎంపీ బీజేపీ నేత బూర నర్సయ్య గౌడ్ విమర్శించారు. ఎవరికి ప్రకటించిన బోనస్ ఓ బోగస్ అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను మానుకోవాలని డిమాండ్ చేస్తున్న బూర నర్సయ్య గౌడ్తో మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. నేత మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ మనతో ఉన్నారు. చెప్పండి సార్, ఇప్పుడు ప్రభుత్వము ఇక్కడ ఫీజు రియంబర్స్మెంట్కి ఇవ్వకుండా, అటు వడ్ల కొనుగోలు సవ్యంగా జరపకుండా ఈ నిధులన్నీ కొంతమంది కాంట్రాక్టర్లకి కట్టబెడుతున్నారు అంటున్నారు. ఎందుకు దాని ఆంతర్యం ఎందుకు అదే ఆరోపిస్తున్నారు? దీని వెనుక ఏముండొచ్చు ఉద్దేశం ప్రభుత్వం? నేను ఆరోపించట్లేదండి, నిజాలు చెప్తున్నా. ఆరోపణ ఏంటంటే ఒక ఎలిగేషన్. ఈరోజు 7,000 కోట్లు మనం కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడు ఖజానా ఉండే, మీకు తెలుసు మాకు తెలుసు. అందులో 4,500 కోట్లు నలుగురు కాంట్రాక్టర్కి ఇవ్వాల్సిన అంతర్యం ఏంటి? ఫీ రియంబర్స్మెంట్ ఉంది, ఆరోగ్యశ్రీ బకాయిలు ఉన్నాయి, చిన్న తెలంగాణ కాంట్రాక్టర్ బకాయిలు చాలా ఉన్నాయి. అవన్నీ వదిలిపెట్టి కేవలం 4,000 కోట్లు కేవలం కాంట్రాక్టర్లకే, నలుగురికే, అందులో హైకమాండ్ తెచ్చి చెప్పినటువంటి పేర్లకే ఇవ్వటం ప్రజలను మోసం చేయటం కాదా? ఈరోజు 15 లక్షల మంది ప్రైవేట్ కాలేజీలో చదువుతున్నారు, డిగ్రీ కానీ జూనియర్ కానీ. వాళ్ళని గోసపెట్టడం తప్పు కాదా? వడ్లకు 500 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పింది మీరే కదా. ఈరోజు వడ్లకు ఇవ్వం, మళ్ళీ వచ్చే కారు ఇస్తాం, వచ్చే పంటకు ఇస్తాం. మొదలు సన్నాయి నొక్కులు, మళ్ళీ తీవ్ర విమర్శ రాగిన వచ్చే పంటకు ఇస్తాం, అంచెలంచెలుగా ఇస్తాం. మరి మీరు అంచెలంచెలుగానే ఉండండి ముఖ్యమంత్రిగా. ప్రభుత్వం అంచెలంచెలు ఇచ్చిన తర్వాత ప్రభుత్వం ఎక్కండి, అప్పటి వరకు వేరే వాళ్ళు కూర్చుంటారు. ఏ ప్రభుత్వానికైనా విద్యా వైద్యం అనేది చాలా ముఖ్య అంశంగా ఉండాలి. కానీ ఎందుకు ఈ ప్రభుత్వం ఆ రంగాలను పట్టించుకోవట్లేదు? దీని పట్ల మీరు ఏమైనా కార్యాచరణ తీసుకుంటాం ఖచ్చితంగా. ఈరోజు నేను ఓపెన్ చెప్తున్నా, ఈరోజు తెలంగాణలో కానీ దేశంలో ఉన్నటువంటి ఏ ఒక్క పథకం, ఆరోగ్య పథకం కానీ, ఎనీథింగ్, పోలియో వ్యాక్సిన్ నుంచి, ఇంద్రధనుష్ నుంచి, అమృత్, మన ఈ మాతా శిశు హాస్పిటల్స్ కానీ ప్రతిదీ 60% సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ ఉంటాయి, కొన్ని 100% ఉంటాయి. ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ ఎయిమ్స్ ఉన్నది, మీరు పోయి చూడండి, అది 30% కూడా కంప్లీట్ కాలే, ఇంకా కంప్లీట్ అయిపోతే ఈరోజు 10 రూపాయలకు 100 రోజు సంవత్సరం ఓపి, బయట 10 లక్షల ఆపరేషన్ అక్కడ 10 రూపాయలకు అయిపోతుంది. చిన్న కాంట్రాక్టులు చేసేవాళ్ళు జిహెచ్ఎంసీ పరిధిలో వాళ్ళు కూడా సమ్మెకు దిగాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. అదే కదా, ఇది పరిస్థితి ఎంత వరకు పోవచ్చు? ఎంత దూరం అంటే ఇప్పుడు 10 కోట్లు, 5 కోట్లు, 60 లక్షలు, 50 లక్షలు వాడు ఎక్కడో మిత్తికి తెచ్చేసి పని చేసుకున్నాడండి. వాడిని వదిలిపెట్టి నువ్వు 1000 కోట్లు, 500 కోట్లకు అది కూడా 3-4 ఇవ్వటం ఎంత సబబండి? అది వచ్చిన తెలంగాణ మొదటి నెలల్లోనే. అంటే వాళ్ళకు పెద్ద కాంట్రాక్టర్లకు విడతల వారీగా ఇచ్చే అవకాశం ఉన్నా కూడా ఆ పద్ధతి ఎందుకు పాటించాలి? కమిషను ఏం లేదు దేశంలో. మన దురదృష్టం తెలంగాణ ఏంటంటే, నేను చెప్పనా, పోయిన 10 సంవత్సరాలు అంతకుముందుకు ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు అదే పరిస్థితి. ఇక్కడ కాంగ్రెస్ ఉన్నా కూడా ఇక్కడంతా గోకి సెంటర్ పెట్టేది. ఇది మొత్తం మీద రాష్ట్ర ప్రభుత్వము ఏ అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలో విద్యా వైద్యానికి వాటిని పక్కన పెట్టి కొంతమంది కాంట్రాక్టర్లకే ఖజానా అంతా దోచిపెట్టడం అనేది ప్రజలకు చాలా ఇబ్బందికరంగా మారింది. అలాగే వడ్ల కొనుగోలు విషయంలో బోనస్ అంశంలో కూడా మోసం చేస్తూ ఉంది. అలాగే ఇతర అంశాల్లో కూడా, అలాగే దశాబ్ది ఉత్సవాలు కూడా గతంలోనే జరిపినటువంటి దశాబ్ది ఉత్సవాలకు మళ్ళీ దుబారా చేసి దశాబ్ది ఉత్సవాలని ఒక తతంగాన్ని తెర మీద తెస్తున్న ఈ సీఎం ఎటువైపు తీసుకెళ్ళబోతున్నారు రాష్ట్రాన్ని అనే విధంగా ఈ విషయాలన్నిటి మీద అంటే ప్రభుత్వము తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ విధానాన్ని అంటే పక్కన పెట్టాలి, ఈ విధానాన్ని మార్చుకోవాలని కూడా బీజేపీ తరఫున మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ బీజేపీ నేత ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న పరిస్థితి మనం కనబడతా ఉంది. వీడియో జర్నలిస్ట్ శ్రీనివాస్ టెలివిజన్ హైదరాబాద్. ఓవర్ టు స్టూడియో. రేవంత్ రెడ్డి సర్కార్పై బీజేపీ నేత ఈటెల రాజేందర్ సంచలన ఆరోపణలు చేశారు. పదవులు ప్రజలు పెట్టే భిక్ష అని కొద్ది కాలానికే కాంగ్రెస్ సర్కారును ప్రజలు చీకొడుతున్నారన్నారు. మోటార్లు కాలిపోతున్నాయని, పంటలు ఎండిపోతున్నాయని మండిపడ్డారు. మోడీ గారే స్వయంగా, అమిత్ షా గారే స్వయంగా ఈ రాష్ట్రానికి వచ్చి డబుల్ ఏదో ట్యాక్స్
డబుల్ ఆర్ ట్యాక్స్ గురించి చెప్పండి అంటే ఏం జరుగుతుందో మీకు అర్థం కావాలి. ఎంత వాళ్ళు ఆరు అన్నట్టున్నది, ఇక దొరకదో ఎప్పటి వరకు ఉంటామో తెలియదు, అంతా చదువుకుంటే పెట్టిండ్రు. తప్పు కాదు ఇది. ఇవాళ హైదరాబాద్లో బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయాలంటే పర్మిషన్ కోసం పోతే ఎస్ఎఫ్టీకి 70 రూపాయలు చెప్పండి, ఇవ్వకపోతే ఫీ కట్టకపోతే వాళ్ళ ఫీజు కట్టకపోతే పర్మిషన్ ఇస్తలేదు. అతి తక్కువ కాలంలో అతి ఎక్కువ ఇల్లీగల్ డబ్బులు వసూలు చేసినటువంటి ప్రభుత్వంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిలిచింది. అతి తక్కువ కాలంలో ఇవాళ ప్రజల చేత చీకొట్టించుకునేటువంటి ముఖ్యమంత్రి ఎవరంటే వాళ్ళు రేవంత్ రెడ్డిగా నిలిచిపోయింది కదా. మళ్ళీ పంటలు ఎండిపోయినాయి, మళ్ళీ మూటలు కాలిపోయినాయి, మళ్ళీ ఇవాళ మామూలు వ్యవస్థలు వచ్చినాయి. కాబట్టి మనిషి స్వేచ్ఛ ఉండే స్కూల్ ఉండేది ఏం చేస్తావా నువ్వు, నాకు అర్థం కాదు. మూసేస్తావా నువ్వు, ఉరిదిస్తావా నువ్వు మమ్మల్ని? ఆఫ్టర్ ఆల్ నువ్వు ఎంత, నీ బతికెంత? ప్రజలు భిక్ష పెడితే, ప్రజలు ఆశ్రయించి భిక్ష పెడితే నీకు పదవి వచ్చింది, నీది అదేమన్నా? నీ సొంతం అదేమన్నా? ప్రజల జాగీర్, ఇది ప్రజల హక్కు. ప్రజలు పెట్టే భిక్ష అనే విషయం మర్చిపోయిన పార్టీ, మర్చిపోయిన నాయకుడు కాలగర్భంలో కలిసిపోతాడు. దెబ్బ కొడితే లేవరు, మళ్ళా కేసీఆర్ లేతాడు. ఇప్పుడు మళ్ళా ఎంత పెద్ద ఈయన కొట్టుడు ఉంటా ఇంక 20 ఏళ్ళ వరకు. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు నేను మనది కానీ ఆయన 2020 అని పెట్టిండు. ఎవ్వరు ఉండరు. అందుకని నిజమైన హక్కుదారులు ప్రజలు మాత్రమే. జూన్ 1న జరిగే 7వ దశ ఎన్నికల్లో వారణాసిలో వార్ వన్ సైడే ఉందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు. పోలయ్యే ఓట్లలో అత్యధిక శాతం మోదీకే పడడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. వారణాసిలో ఉన్న ప్రతి ఒక్కరూ మోదీ అభిమానులేనని, వారంతా ఖచ్చితంగా కమలం గుర్తుకే ఓటు వేస్తారని బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. అయితే పోలింగ్ శాతం పెరిగేలా చూడాల్సిన అవసరం ఉందని తెలుగు సంఘాల ప్రతినిధులను కోరారు. మోదీకి భారతదేశంలోనే అత్యధిక మెజార్టీ రావాలంటే అత్యధిక పోలింగ్ నమోదు కావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కాశీలోని ప్రతి ఒక్క మహిళ మోడీకే ఓటు వేస్తారని బృందంలోని మహిళలు సంజయ్కు వివరించారు. అదే ధీమాతో కూర్చోకుండా ఇంట్లో వాళ్లతో పాటు ఇరుగు పొరుగు వారితోనూ ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకునేలా చూడాల్సిన బాధ్యత మహిళలదే అని సంజయ్ వారికి సూచించారు. वो बहुत अपने सनातन धर्म, अपने हिंदू धर्म को जागृत किया. हम लोग मानते थे దేశభక్తి ఉన్న వాటికి దైవభక్తి ఉంటుంది, దైవభక్తి ఉన్న వాటికి దేశభక్తి ఉంటుంది. ఈ రెండు ఒకేసారి పెరగడం నాకు చాలా. నిరుద్యోగ సమస్యపై గన్ పార్క్ వద్ద బీజేవైఎం యువ మోర్చా నాయకులు నిరసనకు దిగారు. ఈ సందర్భంగా పోలీసులకు బీజేవైఎం కార్యకర్తలకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఆందోళన నేపథ్యంలో యువ మోర్చా కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వెంటనే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలని బీజేవైఎం నేతలు డిమాండ్ చేశారు. అదేవిధంగా నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి చెల్లించాలని, మెగా డిఎస్సి విడుదల చేయాలని బీజేవైఎం నాయకులు డిమాండ్ చేశారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత 100 రోజుల్లో నిరుద్యోగులకి 4016 నిరుద్యోగ వృత్తి ఇస్తా ఉన్నారు. దేశాధినేత వచ్చి ప్రియాంక గాంధీ వచ్చి ఇక్కడ స్టేట్మెంట్ ఇచ్చెళ్ళింది, కానీ వాళ్ళు ఇక్కడ ఇవ్వలేదు. కాబట్టి కాంగ్రెస్ గవర్నమెంట్కి హెచ్చరిక చేస్తున్నాం. నిరుద్యోగులకు వెంటనే నిరుద్యోగ వృత్తి ఇవ్వాలి, జాబ్ క్యాలెండర్ ఇవ్వాలి. ఉద్యోగ అవకాశాలు కల్పించకపోతే బీజేవైఎం తరఫున ఇదే హెచ్చరిక జారీ చేస్తున్నాం. ఈసారి అరెస్టులు ఉండవు, డైరెక్ట్గా అసెంబ్లీ పుట్టడం జరుగుతుందని కూడా హెచ్చరిస్తాను. కొత్తపేట డివిజన్ న్యూ మారుతి నగర్, వినాయక నగర్ కాలనీలో బంగారు గవ్వల రేణుకా ఎల్లమ్మ దేవాలయ వార్షికోత్సవం, కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కొత్తపేట డివిజన్ కార్పొరేటర్ నాయకోటి పవన్ కుమార్ పాల్గొన్నారు. కార్పొరేటర్ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు నాయకులు మంచి రాజేష్, ఆలయ చైర్మన్ కట్ట వెంకటేశం స్వామి, అదేవిధంగా కృష్ణమూర్తి, సురేందర్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం స్కూల్ యూనిఫామ్లు కుట్టే తమకు కాకుండా డ్వాక్రా సంఘాలకు కాంట్రాక్ట్ ఇవ్వడంతో తాము రోడ్డున పడ్డామని తెలంగాణ టైలర్ అసోసియేషన్ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. గత 20 సంవత్సరాల నుండి విద్యార్థులకు స్కూల్ యూనిఫామ్లు కుడుతూ వేలాది మంది జీవనం సాగిస్తున్నామని సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు మాడిశెట్టి లక్ష్మీనారాయణ, వరలక్ష్మి తెలిపారు. అయితే ఈ సంవత్సరం తమను కాదని డ్వాక్రా సంఘాలకు పెద్ద పెద్ద ఏజెన్సీలకు ప్రభుత్వం కాంట్రాక్ట్ ఇవ్వడంతో తాము ఉపాధి కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. హాస్టల్ పనిని మాత్రమే
డ్వాక్రా సంఘాలకు ఏజెన్సీలకు ఇస్తామని చెప్పినప్పటికీ స్కూల్ యూనిఫామ్లను కూడా ప్రభుత్వం వారికి అందజేయడం తమకు నిరాశను కలిగించిందన్నారు. ఈ విషయానికి సంబంధించి మంత్రి దృష్టికి తీసుకెళ్లిన ప్రయోజనం లేకపోయిందన్నారు. విద్యాశాఖ డిఆర్డిఎస్ సంఘాల్లో డ్వాక్రా సంఘాల వాళ్ళకి ఇవ్వటం జరిగింది. అంతకుముందు లోకల్ టైలర్స్ పేరు మీద మరియు మేయర్ సంఘం 30% పేరు మీద ఆర్డర్స్ ఇవ్వటం జరిగింది. ఇంతకుముందు మేమే కుట్టేవాళ్ళం. గత 12 సంవత్సరాల నుంచి మేమే ప్రతి సంవత్సరము మాకు వచ్చే వర్క్ ఆర్డర్లని మేము కుట్టుకొని కొన్ని వందలాది మంది మా దగ్గర బతికేటోళ్ళు. మా దగ్గర మా కార్తికేయ శ్రీరామ్ గార్మెంట్స్ నందు కుట్టేటోళ్ళు అందరూ కూడా ఇలా రోడ్డు పాలైనారు. ఇక్కడ కుట్టేవాళ్ళు ఒక 400 మంది టైలర్స్ ఉంటే వాళ్ళ పిల్లలకి చదువులకి వాళ్ళకి సంవత్సరం నిరుత్సాహంతో బాధలతోటి వాళ్ళు చదివించుకోవటానికి కూడా ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి వారందరూ ఈరోజు రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి ఈరోజు మా వరకు మాకు తిరిగి ఇవ్వగలరని ఇంతకుముందు అన్నటువంటి 30% కానీ లోకల్ టైలర్స్ పేరు మీద 70% కానీ ఇవ్వమని మేము ప్రార్థిస్తున్నాం. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు, విద్యాశాఖ ఆయనే మంత్రిగా ఉన్నారు, ముఖ్యమంత్రిగా ఆయనే మంత్రిగా ఉన్నారు. కాబట్టి ఈ యొక్క డిఆర్డీఏ వాళ్ళల్లో పుట్టన జిల్లాలు చాలా ఉన్నాయి. వారు పుట్టలేనటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి మేము ప్రొఫెషనల్ టైలర్స్ కాబట్టి మా యొక్క వృత్తిని మాకు ఇస్తే మేము సకాలంలో కుట్టి మేము ఇవ్వగలని ప్రార్థిస్తున్నాం. డైరెక్ట్ తీసుకెళ్ళి రేవంత్ అన్న ముందు పెట్టాల్సింది. ఎందుకంటే డ్వాక్రా సంఘాల వాళ్ళు ఎవరు కుట్టడానికి ముందుకు రావట్లేదు, ఏజెన్సీ వాళ్ళకే ఇస్తున్నామని చెప్పకుండా డ్వాక్రా సంఘాల పేరు, మహిళల పేరు పెట్టి బడా ఏజెన్సీలకు లక్షల పీసులు అప్పచెప్తుంది. ఒక జిల్లా మొత్తం ఒక మహిళకు అప్పచెప్తే డ్వాక్రా సంఘాల పేరు పెట్టి ఆమె ఇన్ టైంలో ఇవ్వగలుగుతుందా, నాణ్యమైన బట్టలు ఇవ్వగలుగుతుందా? ఇంకోటి ఏంటంటే 1,00,000 పీసులు ఒక్కరు చేయలేరు. ఒక 20 యూనిట్లు చేయాల్సిన పని ఒక్క సభ్యురాలు ఎట్లా చేస్తుంది? అవి అనంతపురము, విజయవాడ, సోలాపూరు తీసుకుపోయి కుట్టిస్తున్నారు బట్టలు. ఇక్కడ డ్వాక్రా సంఘాలు బాగుపడతలేరు, మామూలుగా చిన్న స్థాయి టైలర్స్ అయినా మేము బాగుపడట్లేదు. పిల్లలకు కూడా నాణ్యమైన బట్టలు రావు. వాళ్ళు ఎందుకంటే కలర్స్ వస్తాయి, ఆ ముందో కలర్ వెనుకో కలర్ వస్తాయి. ఏ పిల్లవాడు వేసుకుంటాడు? ఈ లోకల్గా వస్తేనేమో ఎంఈఓ ద్వారా, డిఓ ద్వారా, స్కూల్ హెచ్ఎం ద్వారా వస్తే వాళ్ళు చెక్ చేసుకుంటారు. ఎవరికైతే ఇచ్చిరో, ఏ యూనిట్కి అయితే ఇచ్చిరో ఆ యూనిట్లో బట్టలు ఎట్లా కుడుతుర్రు, మంచిగా ఉన్నాయా లేవా? ఒకవేళ స్కూల్ పాయింట్కి వచ్చినా కానీ అమ్మ ఈ బట్టలు బాగాలేవు తీసుకెళ్ళని మీకు బిల్లు ఇవ్వమంటారు. మీరు ఎంకరేజ్ చేయొద్దు. కలెక్టర్ ద్వారా వెళ్తున్నప్పుడు కలెక్టర్ సార్ కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే మీ ముందే మీరే ఇస్తున్నారు ఏజెన్సీ వాళ్ళకు. ఒక వేరే జిల్లాలో తీసుకున్నామే కూడా హైదరాబాద్ జిల్లాలో తీసుకుంటుంది, మేడ్చల్ జిల్లా తీసుకున్నామే కూడా హైదరాబాద్లో తీసుకుంటే ఎన్ని లక్షల పీసులు ఆమె కుడుతుంది?